హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసరికి ఈరోజు నేను ఒక విషయం పైన మాట్లాడాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. నార్మల్గా నేను శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటాను. మామూలుగా స్టిచ్చింగ్ కూడా నా దగ్గర అవైలబుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే 2 months నేను ఛానల్ స్టార్ట్ చేసినా కూడా వీడియోస్ అనేటివి కొద్దిగా బాగా క్లిక్ అయ్యి కస్టమర్స్ అనేవాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారనమాట శారీస్ కోసం. వాళ్ళు అప్రోచ్ అయిన ప్రతిసారి ఏ కస్టమర్ అయినా సరే నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా అండి? మేడం, మేము మీ దగ్గర శారీస్ కనుక బుక్ చేసుకుంటే మీరు కన్ఫామ్గా మాకు శారీ పంపిస్తారా? ఏ కస్టమర్ అయినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ నన్ను ఇదేనండి. ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు తెలుసా? వాళ్ళు ఆల్రెడీ ఒకరి దగ్గర మోసపోయారు కాబట్టి నన్ను తిరిగి ఆ క్వశ్చన్ వేస్తున్నారు. కానీ కస్టమర్స్ని మోసం చేయాలి అంటే అసలు అది ఒక థాటే కాదండి. నాకు తెలిసినంత వరకు అసలు మనము 1 రూపీ సంపాదించాలంటే ఎంత కష్టపడతామో అది కష్టపడే వాళ్ళకు మటుకే తెలుస్తుంది. ఆ డబ్బుల్ని మీరు ఎంత ఈజీగా తీసుకుంటున్నారు తెలుసా వాళ్ళ దగ్గర నుంచి. మీలాంటి వాళ్ళ వల్ల నార్మల్గా బిజినెస్ చేసుకునే మా లాంటి వాళ్ళు చాలా అంటే చాలా లాస్ అవుతున్నారు. మేడం, మేము ఆ పేజీలో శారీ బుక్ చేసుకున్నాం, అమౌంట్ కూడా వేసాం, కానీ వాళ్ళు మాకు శారీ పంపించలేదు. ఇంకొంతమంది కస్టమర్స్ అయితే, మేడం మేము శారీ బుక్ చేసుకున్నాము కానీ మేము చెప్పిన శారీ కాకుండా వేరే శారీ పంపించారు. వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారో తెలుసా అండి మీరు అలా చేయడం వల్ల. డిసప్పాయింట్ అయ్యడమే కాదు, మిమ్మల్ని ఏ రకంగా తిట్టుకుంటారు, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది మీకు. మీ వల్ల జెన్యూన్గా చేసుకునే మా లాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమే. మా దగ్గర నమ్మి తీసుకోవాలి, మేము ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా మా దగ్గర నమ్మి తీసుకోవాలంటే శారీస్ పర్చేస్ చేయలేకపోతున్నారు. మనం పెట్టేది 500, 600, 1000, 10,000 అనేది మ్యాటర్ కాదు. కానీ కస్టమర్కి ఉన్న నమ్మకం వల్ల వాళ్ళు మన దగ్గర శారీస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా మనకు పిన్ని కానీ అక్క వరుస కానీ అత్త వరుస కానీ అవుతారా అండి? కాదు కదా. ఎవరో తెలియదు ఒక అన్నోన్ పర్సన్ దగ్గర వాళ్ళు శారీ తీసుకుంటున్నారు. శారీ ఆ డ్రెస్ ఏదైనా సరేవనండి తీసుకుంటున్నారంటే వాళ్ళు మన మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే మనకు ఫోన్పే ద్వారా మనీ అనేది వేస్తారు. ఇప్పుడు పర్సన్ టు పర్సన్ నమ్మి మనకు బయట 1 రూపీ ఇవ్వాలంటేనే ఇవ్వరు. అలాంటిది వాళ్ళు మనల్ని నమ్మి మనకు అమౌంట్ వేస్తున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా మనము బుక్ చేసుకున్నది పంపించాలి. చాలామంది ఇలా చేస్తున్నారండి. యూట్యూబ్లలో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, చాలామంది మోసపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఫేక్ అకౌంట్స్ని నమ్మద్దండి. ఫేక్ అకౌంట్స్ వాళ్ళకు అమౌంట్ వేసి మీరు మోసపోవద్దండి. రియాలిటీ ఉన్న వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరే పర్చేజ్ చేయండి. ఇదొక్కటి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదేం నేను అబద్ధం చెప్పడమో ఇంకొకరి మీద నింద వేయడమో కాదండి. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నాకు ఒకరు కాదండి, కస్టమర్స్ నాకు మెసేజ్ పెట్టిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టమంటే కన్ఫామ్గా పెడతాను. ఎందుకంటే ఇంత కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. లేకుంటే ఇంత కన్ఫామ్గా అయితే నేను చెప్పను కదండి. ప్లీజ్ దయచేసి మోసం చేయాలనుకున్న వాళ్లకు ఇది ఒక ప్లాట్ఫామే కాదండి. మీరు బయట జనాలను ఏ విధంగా మోసం చేసుకోండి, అది వేరే విషయం. కానీ మనం ఒక ప్లాట్ఫామ్ పైన ఉన్నప్పుడు రియాలిటీగా జనాలు మనల్ని రియాలిటీగానే చూస్తారు. రియాలిటీనే జనాలు ఎక్కువగా ప్రోత్సహిస్తారు. ప్లీజ్ ఫేక్ అకౌంట్స్ అయితే ప్లీజ్ ఎంకరేజ్ చేయొద్దండి. వాళ్ళ దగ్గర మీరు పర్చేజ్ చేయొద్దండి. ఇదొక్కటి నా రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్